హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెకండ్ టెస్ట్లో టీమిండియా బ్యాటర్లు అయితే ఘోరంగా విఫలం అవ్వడం జరిగింది. అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. ఓవరాల్గా తొలి రోజు ఆట గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆస్ట్రేలియాతోని డే అండ్ నైట్ టెస్ట్ ఈ రోజు నుంచి అయితే బ్రహ్మాండంగా అయితే ప్రారంభం అవ్వడం జరిగింది. టాస్ గెలిచిన టీమిండియా మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి అయితే టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది అప్పటి నుంచే టీమిండియా అయితే స్టార్ట్ అవుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం 180 పరుగులకే టీమిండియా ఆల్అౌట్ అవ్వడం జరిగింది. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అయితే దారుణంగా అయితే విఫలం అవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకే ఒక నితీష్ కుమార్ రెడ్డి మాత్రమైతే తనదైన స్థాయిలో ఆకట్టుకోవడం జరిగింది. చివరి వరకు క్రీజ్లో ఉండి భారత్ ఆ మాత్రం స్కోర్ చేసిందంటే నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ వల్లే అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆస్ట్రేలియా బౌలర్స్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ మాత్రం అయితే భారత బ్యాటర్లకు అయితే చుక్కలు చూపించడం చెప్పుకోవచ్చు. ఏ దశలో కూడా భారత బ్యాటర్ నిలదొక్కుకోకుండా టపాటపా అయితే వికెట్లు తీయడం జరిగింది. అతను తోడుగా ప్యాట్ కామెంట్స్ అదేవిధంగా స్కాట్ బోలాండ్ అయితే రాణించడం జరిగింది. ఓవరాల్గా ముగ్గురు ప్లేయర్ రాణించడంతోనే భారత్ కేవలం 180 పరుగులకే పరిమితమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత్ బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే యశస్వి జైస్వాల్ డకౌట్గా అయితే అవుట్ అవ్వడం జరిగింది. యశస్వి జైస్వాల్ గత 2 టెస్టులో అద్భుతంగా రాణించిన కానీ సెకండ్ టెస్ట్లో మాత్రం అయితే చాలా నిరాశపరచని చెప్పుకోవచ్చు. తక్కువ స్కోర్కే అవుట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ మాత్రం అయితే భారత్ స్కోర్ను అయితే పెంచే విధంగా అయితే ఆడడం జరిగింది. వీళ్ళు ఆచితూచి ఆడడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య దాదాపు 72 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. కాకపోతే మాత్రమైతే ఈ దశలోనే మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్తోనే కేఎల్ రాహుల్ని అయితే అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే శుభ్మన్ గిల్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. కేఎల్ రాహుల్ వచ్చేసరికి 64 బంతుల్లోని 37 పరుగులు చేయగా శుభ్మన్ గిల్ వచ్చేసరికి 51 బంతుల్లోని 31 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు మంచి భాగస్వామ్యం అయితే నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మాత్రమైతే ఈ భాగస్వామ్యం అయితే కొనసాగించలేకపోయారు. విరాట్ కోహ్లీ వచ్చేసరికి కేవలం 7 పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది. కాకపోతే మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి రిషబ్ పంత్ మరోసారి అయితే ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. 35 బంతుల్లోని 21 పరుగులు చేయడం జరిగింది. అందులో 2 4లతో మంచి ఇన్నింగ్స్ అయితే చేయడం జరిగింది. కాకపోతే ప్యాట్ కమిన్స్ అద్భుతమైన డెలివరీతోనైతే రిషబ్ పంత్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వెంటనే మన రోహిత్ శర్మ మాత్రమైతే ఎప్పటికైనా ఓపెనర్గా బరిలో దిగే రోహిత్ శర్మ ఈసారి మాత్రమైతే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ తీయడం జరిగింది. ఇక్కడ దిగినా కానీ ఓపెనర్ శర్మ పర్ఫార్మెన్స్ మాత్రమైతే మారడం లేదని కూడా చెప్పుకోవచ్చు. మరోసారి అయితే తీవ్రంగా నిరాశపరచడం జరిగింది. కేవలం 23 బంతులు ఆడి కేవలం 3 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అవ్వడం జరిగింది. వరుసగా మన రోహిత్ శర్మ అయితే నిరాశపరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లోనైనా రోహిత్ శర్మ తనదైన స్టైల్లో అయితే ఆకట్టుకోవాలి. కాకపోతే చివరిలో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి అదేవిధంగా మన రవిచంద్ర అశ్విన్ మాత్రమైతే మంచి భాగస్వామ్యం అయితే నెలకొల్పడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య వచ్చేసరికి దాదాపు 38 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ 27 పరుగులతోనే అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇండియా వికెట్ టపటపా ఒక ఎండ్లో పడుతుంటే మరొక ఎండ్లో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి ఆకాశం అద్దుగా అయితే చెలరేగడం ఆడడం జరిగింది. చివరిలో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి భారీ షాట్లతో ఇసుక పడడం జరిగింది ఆస్ట్రేలియా బౌలర్ల పైన. నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి 54 బంతుల్లో 42 పరుగులు చేయడం జరిగింది. 3 4 3 భారీ సిక్సర్లతోనే చివరి వరకు అయితే క్రీజ్లో అయితే ఉండడం జరిగింది. నితీష్ కుమార్ చివరి వికెట్కి అయితే అవుట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మన టీమిండియా మాత్రం అయితే కేవలం 180 పరుగులకి ఆల్అౌట్ అవ్వడం జరిగింది. ఇంత తక్కువ స్కోర్కి అయితే ఆల్అౌట్ మరి సెకండ్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేస్తే టీమిండియా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విషయానికి వచ్చినట్లయితే మిచెల్ స్టార్క్ మాత్రం అయితే మరోసారి అయితే తన బౌలింగ్ లైనప్తో అయితే ఆకట్టుకోవడం జరిగింది. 48 పరుగులు ఇచ్చి 6 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. అతని తోడుగా ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు, స్కాట్ బోలాండ్ 2 వికెట్లతో రాణించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు బౌలర్ రాణించడంతో టీమిండియా అయితే తక్కువ స్కోర్కి ఆల్అౌట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే తొలి ఇన్నింగ్స్లో మాత్రమైతే ఆస్ట్రేలియా బౌలర్స్ మాత్రం అయితే అద్భుతమైన బౌలింగ్ వేయడం జరిగింది. భారత బ్యాటర్లు అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా మాత్రం అయితే ఆదిలోనే భారీ దెబ్బ పడడం జరిగింది. ఉస్మాన్ ఖవాజా వచ్చేసరికి కేవలం 13 పరుగుల వద్దన అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన మార్షల్ లబ్సన్ అదేవిధంగా నాథన్ మెస్సీ మాత్రమైతే క్రీజ్లో ఉండడం జరిగింది. లబ్సన్ వచ్చేసరికి 20 పరుగులతోనే, మెస్సీ వచ్చేసరికి 38 పరుగులతో ప్రజెంట్ వరకు అయితే క్రీజ్లో ఉండడం జరిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వచ్చేసరికి 86 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయి చాలా స్ట్రాంగ్ పొజిషన్లో అయితే ఆస్ట్రేలియా అయితే ఉండడం జరిగింది. సెకండ్ డే వచ్చేసరికి టీమిండియా బౌలర్ మాత్రం అయితే
చాలా అద్భుతంగానే సృష్టించాలని చెప్పుకోవచ్చు సెకండ్ డే వచ్చేసరికి. ఎందుకంటే లక్ష్య ఛేదనలో కేవలం ఆస్ట్రేలియా ఇంకా 94 పరుగులు మాత్రమే వెనుకబడి ఉండడం, 94 పరుగుల లోపే మన టీమిండియా అయితే ఆస్ట్రేలియాని అయితే అవుట్ చేయడం జరగాలి. లేదంటే మాత్రం అయితే టీమిండియా సెకండ్ టెస్ట్ లో ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. లీడ్ మాత్రం అయితే కొనసాగి తక్కువ స్కోర్ లో అవుట్ చేస్తే మాత్రం అయితే టీమిండియాకి అయితే తిరిగి ఉండదు. కాకపోతే ప్రజెంట్ ఆస్ట్రేలియా పొజిషన్ చూస్తే దాదాపు 250 నుంచి 300 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 200 లోపే ఆల్అౌట్ చేస్తే మాత్రం అయితే సెకండ్ టెస్ట్ లో టీమిండియా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు మాత్రం అయితే టీమిండియా బౌలర్ ఎంత మేరకు రాణిస్తారని అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా కానీ, మహమ్మద్ సిరాజ్ కానీ, అదేవిధంగా హర్షిత్ రాణా వంటి బౌలర్స్ ఎంత మేరకు రాణిస్తారో టీమిండియా మాత్రం అయితే అంత మేరకు విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ డే మాత్రం అయితే టీమిండియాకి అయితే చాలా అంటే చాలా కీలకమైన చెప్పుకోవచ్చు. మరి సెకండ్ డే మరి టీమిండియా ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అన్నది అయితే రేపటి వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామా దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.